నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించాక పట్టణానికి తొలిసారి రావడంతో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి నేతలు కార్యకర్తలు ఆయనకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అనంతరం పౌర సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. యానాదిశెట్టి విగ్రహం నుంచి ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వరకు సాగిన ట్రంక్ రోడ్ ర్యాలీలో రవిచంద్రపై అడుగడుగున కార్యకర్తలు ప్రజలు పూలవర్షం కురిపించారు. క్రేన్ సహాయంతో వినూత్న రీతిలో గజమాల, పైనాపిల్ మాలలు వేస్తూ అభిమానం చాటుకున్నారు. అనంతరం ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద జరిగిన బహిరంగ సభలో అర్చకులు, పాస్టర్లు, ముస్లిం పెద్దలచే ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలతో కావలి పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు మంత్రులు. మార్పు చేసేదానికి మనందరం కృషి చేద్దామని ఈ రోజు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అతి తొందరలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీరామచంద్రుడు చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధి చెందబోతుంది. ఈ రోజు పారిశ్రామిక వాడుగా ప్రగతి చెందబోతుంది. ఒకవైపు రామాయపట్నం, ఇంకొక వైపు ఎయిర్పోర్ట్, ఇంకొక వైపు జూనియర్ హార్బర్, ఈ రోజున బీపీసీఎల్ కంపెనీ, ఇండో సోలార్ కంపెనీ వస్తుందంటే మన ప్రాంత ప్రజలందరికీ కూడా జీవనోపాధి వచ్చేదానికి నాంది పలకబోతున్న తరుణంలో నా సోదరుడు బీదా రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, నాకు ఒక తోడునిచ్చి ఈ రోజు మేమిద్దరం ఎక్కడికి పోయినా పనులు చేసేదానికి, ఈ కావుని కాపు కాసుకునేదానికి, ఈ కావుని అభివృద్ధి చేసుకునేదానికి, ఈ ప్రజకి కూడా సేవ చేసేదానికి మా ఇద్దరికి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి మనందరం కూడా చప్పట్ల మధ్య, ఏళ్ళ మధ్య శిరస్సు మంచి నమస్కరిస్తున్నాం. ఆంధ్ర అయోధ్యగా